గుడ్ ఆఫ్టర్నూన్. సో రిజర్వేషన్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్, ఓకే. కానీ రిజర్వేషన్ల వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు? ఎప్పుడు చూడు రిజర్వేషన్లు ఒక వర్గానికి, ఆ వర్గానికి, ఈ వర్గానికి అని చాలామంది అంటూ ఉంటారు. బట్ అసలు రిజర్వేషన్ల వల్ల లాభం పొందుతుంది ఎంతమంది? అసలు లాభం చేకూరని వాళ్ళు ఎంతమంది? అసలు రిజర్వేషన్ దానికి ఇంకా నోచుకొని ఉంటారు కదా, దళిత బిడ్డలైనా, పీడిత వర్గాలైనా, ఓకే, అట్టడుగు వర్గాలు, వాళ్ళకి రిజర్వేషను ఉన్నా కూడా వాళ్ళకు అసలు యూజ్ అవ్వడంలో ఎంతవరకు యూజ్ అయింది? ఇంతవరకు ఉన్నటువంటి డాటా సోషియో ఎకనామిక్ మన సర్వేలో క్లియర్గా చెప్తుంది. తెలంగాణ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో కొన్ని విస్తుగొలిపే అంశాలు ఉన్నాయి. అందులో మీరు ఎప్పుడు కూడా రిజర్వేషన్స్ ఈ ఒక్కొక్కరికి 40%, 50%, 10%, 18% ఇంత రిజర్వేషన్లు ఉన్నారు మీరు అందరూ అంటారు కదా. అసలు ఓల్ ప్రజానికం మొత్తం 4 కోట్ల జనాభాకు కనుక రిజర్వేషన్లు ఎంత ఉన్నాయని చూసుకుంటే దాని డాటా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు పేపర్లో ఒక మంచి ఆర్టికల్ పడ్డది. సోషియో ఎకనామిక్ సర్వేలో కొన్ని అంశాలు బయటపడ్డాయి రిజర్వేషన్ల గురించి. రిజర్వేషన్ల ఫలాలు ఇలా, ఓకే. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాటి ఫలితాలు కొందరికే దక్కాయి, ఓకే. రిజర్వేషన్లతో లబ్ధి పొందిన ప్రజల వాటా 1.2% మాత్రమే పరిమితమైందంట. ఇన్ని రిజర్వేషన్లు ఉన్న రాష్ట్రంలో 15 ఏళ్లకు పైబడిన వారిలో రిజర్వేషన్లతో లాభం పొందిన ప్రజలు ఎస్టీల్లో 0.95%, ఎస్సీల్లో 1.13%, బీసీల్లో 1.7%, ఓసీలో అంటే ఈడబ్ల్యూసీ ఉంది కదా, అది 1.95% మాత్రమే ఉంది. బీసీలో కేటగిరీ వారిలో చూస్తే బీసీఏలో 1.47%, బీసీబీలో 0.91, ఓకే. బీసీసీలో 1.11, బీసీడీలో 0.86, బీసీఈలో 1.35, ఓకే. మీరు మొన్న జరిగిన గ్రూప్ 1 ఉద్యోగాలలో చూస్తే రిజర్వేషన్ వల్ల దాని ప్రయోజనం చేకూరిన జనాలలో అంటే ఆస్పిరెంట్స్లో 0.36% మాత్రమే రిజర్వేషన్ల వలన బయటపడ్డారు. గ్రూప్ 2లో చూడండి 0.05, చాలా అత్యల్పం. గ్రూప్ 3లో 0.04, గ్రూప్ 4లో 0.03, డిఎస్సి వివిధ నియామకాలు 0.14. అర్థమైందా? రిజర్వేషన్ల ఫలాలు ఇప్పటికి కూడా ఈ విధంగా ఉన్నాయి, ఓకే. 47.8% మందికి కుల ధృవీకరణ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లే లేవు. అర్థమైందా? ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలలో 47.8% మందికి కుల ధృవీకరణ పత్రాలు లేవని సర్వేలో పేర్కొన్నారన్నమాట. ఎస్టీలో 59%, ఎస్సీలో 61%, బీసీలో 47%. బీసీల కేటగిరీ వారుగా చూస్తే బీసీఏ 50, బీసీబీ 47, బీసీసీ 41, బీసీడీ 51, బీసీఈ 64%కి అసలు క్యాస్ట్ సర్టిఫికేట్లే లేవు, ఓకే.